Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అశ్వపతి మహారాజు సావిత్రిని ఉపాసించుట, తత్ఫలితముగా సావిత్రి అను కన్యక జన్మించుట. సత్యవంతునితో సావిత్రి వివాహము. సత్యవంతుడు మృతుడగుట. సావిత్రి యమధర్మరాజుల సంవాదము. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, రాజగు అశ్వపతి విధిపూర్వకముగా భగవతి సావిత్రిని ఆరాధించెను. ఈ స్తోత్రము ద్వారా ఆమెను పూజించెను. అప్పుడు ఆ దేవి అతని ఎదుట ప్రత్యక్షమయ్యను. వేల కొలది సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లు ఆ దేవి శ్రీ విగ్రహము వెలుగొందుచుండెను. సాధ్వి సావిత్రి అతని భక్తికి మిగుల ప్రసన్నురాలయ్యను. తల్లి తన కుమారునితో మాట్లాడుచున్నట్లు ఆ దేవి అశ్వపతితో సంభాషించెను. అప్పుడు సావిత్రి యొక్క ప్రకాశముతో నలుదిశల యందును వెలుగులు వ్యాపించెను. దేవి సావిత్రి చెప్తోంది, మహారాజా, నీ మనస్సునందుగల కోరికను నేను ఎరుగుదును. నీ భార్య యొక్క సంపూర్ణ మనోరథము కూడా నేను ఎరుగనిది కాదు. అందువలన సకలమును ప్రకాశించుటకే నిశ్చితముగా నేనిక్కడికి వచ్చి తిని. పరమసాధ్వియగు నీ పత్ని కన్యను కోరుచున్నది, కానీ నీవు పుత్రుని కోరుచున్నావు. క్రమముగా మీరు ఇరువురిని పొందుదురుగాక. ఇట్లు పలికి భగవతి సావిత్రి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాను. రాజు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాను. సమయానుగుణముగా మొదట వారికి కన్య ఉదయించెను. భగవతి సావిత్రిని ఆరాధించుడి చేత ఉత్పన్నమైన ఆ కన్యకకు రాజగు అశ్వపతి సావిత్రి అని నామకరణం చేశాను. ఆమె సౌందర్యము రెండవ లక్ష్మి వలె ఉండెను. ఆ కన్య సమయమునకు అనుగుణముగా శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమయ్యను. సరి అయిన సమయమునకు ఆ కన్యయందు నవయవనపు లక్షణములు పడచూపెను. ద్యుమత్సేనుని కుమారుడగు సత్యవంతుని ఆమె పతిగా పొందగోరెను. అతడు సత్యవాది, సౌశీల్యవంతుడు, నానా విధములగు ఉత్తమ గుణములతో సంపన్నుడై ఉండెను. రాజు రత్నమయ భూషణములతో అలంకృతమైన తన కన్య సావిత్రిని సత్యవంతునికి సమర్పించెను. సత్యవంతుడు కూడా మిగుల కుతూహలముతో ఆ కన్యను చేతబట్టి తన ఇంటికి తీసుకొని వెళ్ళెను. 1 సంవత్సరము గడిచిపోయెను. తరువాత ఒకనాడు సత్యపరాక్రమవంతుడగు సత్యవంతుడు తన తండ్రి ఆజ్ఞతో సంతోషముతో ఫలములను కట్టెలను తెచ్చుటకై అడవికి వెళ్ళెను. అతని వెనువెంట సాధ్వీమణి సావిత్రి కూడా వెళ్ళెను. దైవవశమున సత్యవంతుడు చెట్టు నుండి క్రింద పడెను. వెంటనే అతని ప్రాణములు పోయెను. మునీంద్ర, యమరాజు అతనిని చూసి అంగుష్ట ప్రమాణము కలిగిన అతని సూక్ష్మ శరీరమును తీసుకుని యమపురమునకు బయలుదేరెను. సాధ్వి సావిత్రి కూడా అతని వెనువెంట వెళ్ళెను. సంయమనీపురమునకు స్వామియు సాధుశ్రేష్ఠుడగు యమరాజు సావిత్రి తన వెంట వచ్చుటను చూసి మధుర వచనములతో ఆమెతో ఇలా అన్నాడు. ధర్మరాజు చెప్తున్నాడు, అయ్యో సావిత్రి, నీవి మానవదేహముతో ఎక్కడికి వస్తున్నావు? భర్త వెనువెంట వెళ్ళాలనే కోరిక ఉంటే మొదట ఈ శరీరాన్ని విడిచిపెట్టు. మత్స్యలోక ప్రాణులు ఈ పాంచభౌతిక దేహంతో నా లోకమునకు రాజాలరు. నశ్వరులైన వారు నశ్వర లోకములకే వెళ్ళుటకు అధికారులగుదురు. సాధ్వి, నీ భర్త సత్యవంతుడు భారతదేశమునకు వచ్చి ఉండెను. ఇతని ఆయువు పూర్తి అయినది. ఇప్పుడితడు తాను చేసుకున్న కర్మఫలము అనుభవించుటకు నా లోకమునకు వెళుతున్నాడు. ప్రాణి యొక్క జన్మ వారు చేసిన కర్మతోనే జరుగును. కర్మతోనే ముక్తి కూడా కలుగును. సుఖదుఖములు, శోకభయములు ఇవి అన్నీ కర్మకనుగుణముగానే ప్రాప్తించుచుండును. కర్మ ప్రభావముననే జీవుడు ఇంద్రుడు కూడా అగును. తన ఉత్తమ కర్మ వలన అతడు బ్రహ్మపుత్రుడగుటకు కూడా సమర్థుడగును. తన శుభకర్మ సహాయమున ప్రాణి శ్రీహరి యొక్క దాసుడగును. జనన మరణాది వికారముల నుండి ముక్తుడగును. సంపూర్ణ సిద్ధులు, అమరత్వము, శ్రీహరి యొక్క సాలోక్యాది 4 విధములైన పదవులు కూడా తన శుభకర్మల ప్రభావముననే లభించగలదు. దేవతలు, మనువులు, రాజేంద్రులు, శివుడు, గణేశుడు, మునీంద్రులు, తపస్వి, క్షత్రియుడు, వైశ్యుడు, మ్లేచ్ఛుడు, స్థావర జంగమ, పర్వత, రాక్షస, కిన్నర, అధిపతి, వృక్షములు, పశువులు, కిరాతకులు, అత్యంత సూక్ష్మ జంతువులు, కీటకములు, దైత్యులు, దానవులు, అసురులు, ఈ అన్ని యోనుల ప్రాణులు తమ కర్మఫలములను పొందుచుందురు. ఇందులో ఏ విధమైన సందేహము లేదు.
ఇట్లు సావిత్రితో చెప్పి యమరాజు మౌనమును వహించెను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, పతివ్రతయగు సావిత్రి యమరాజు మాటలను విని పరమభక్తితో అతనిని స్తుతించింది. తరువాత ఆమె అతనిని ఇలా అడగసాగింది. సావిత్రి అడుగుతోంది, భగవన్, ఎట్టి కార్యము ఏ కర్మ ప్రభావమున ఏమి జరుగును? ఏ ఫలమునకు ఎట్టి కర్మ కారణము? దేహమెవరు? దేహి ఎవరు? ఈ ప్రపంచమునందు ప్రాణి ఎవరి ప్రేరణ చేత కర్మ చేయును? జ్ఞానము, బుద్ధి, శరీరధారుల యొక్క ప్రాణములు, ఇంద్రియములు, వాటి లక్షణములు ఏవి? వాటికి అధిపతి ఎవరు? దేవతలు. భోక్త ఎవరు? భుజింపజేయువాడెవరు? భోగమనినేమి? దాని నిష్కృతి ఏది? ఈ జీవుడెవరు? పరమాత్మ ఎవరు? వీరందరూ ఎవరు? ఏమిటి? ఇదంతయు దయతో నాకు తెలపండి. ధర్మరాజు చెప్తున్నాడు, సాధ్వి సావిత్రి, శుభము అశుభము అని కర్మలు 2 విధములు. వేదోక్త కర్మలు శుభములు. వీటి ప్రభావముతో ప్రాణి శ్రేయస్సును పొందును. వేదములలో స్థానము లేని కర్మలు అశుభములు, నరకప్రదములు. సంకల్పరహితుడై దేవతలను అహేతుకముగా సేవించు సేవ కర్మ నిర్మూలన రూపమని చెప్పబడును. అట్టి సేవయే ఇష్టదైవము ఎడల శ్రేష్టమైన భక్తిని కలుగజేయును. కర్మఫలమునకు భోక్త ఎవరు, నిర్లిప్తుడెవరు అను దానికి సమాధానమిది. బ్రహ్మోపాసన చేయువాడు ముక్తుడగునని శృతి చెప్పును. అట్టి వానిని జనన మరణ జరావ్యాధులు, శోకభయములు ఇవేమీయును తన ప్రభావమును చూపలేవు. సాధ్వి, భక్తి కూడా శృతి యందు 2 విధములుగా చెప్పబడింది. ఇది ఒకదానికొకటి విరోధము కాదు. ఒకదానిని నిర్వాణప్రదమని చెప్తారు, రెండవ దానిని సారూప్యప్రదమని చెప్తారు. మానవులు ఈ రెండింటికి అర్హుడగును. వైష్ణవులు భగవంతుడగు శ్రీహరిని కొలుస్తారు, అది వారికిష్టము. అది సారూప్యమును ప్రసాదించు భక్తి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.